హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై చర్చ నడుస్తుంది. ఎన్నో జీవరాశులకు నివాస స్థలమైన వర్సిటీ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని వర్సిటీ విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా ఈ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. హెచ్సీ విద్యార్థులను బీజేపీ రెచ్చగొడుతుందని మండిపడ్డారు. వర్సిటీకి బీజేపీ సెంటు భూమి కూడా ఇవ్వలేదని, కానీ ఇప్పుడు అవి తాము వర్సిటీకి ఇచ్చిన భూములు అన్నట్లుగా మాట్లాడుతుంటే ఎంతో హాస్యాస్పదంగా ఉందన్నారు. విద్యార్థులకు నష్టం జరిగే చర్యలు ప్రభుత్వం ఎప్పటికీ చేపట్టదని ఆయన హామీ ఇచ్చారు. ఆ భూములు ప్రభుత్వానివే అనడానికి తగిన పత్రాలు ఉన్నాయని, ఇన్నాళ్ళు ఆ భూమిపై వివాదం కోర్టులో ఉండడం వలన అది వర్సిటీ భూమిగా పొరపాటు పడ్డారని తెలిపారు. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని కోర్టు తీర్పు ఇచ్చిందని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుంటుందని వివరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల భూమి విషయంలో బీజేపీ, బీఆర్ఎస్తో పాటు కొన్ని వాటి అనుబంధ సంఘాలు చేస్తున్న రాద్ధాంతం ఏదైతే ఉందో అది రాజకీయ ప్రేరేపితమైందనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా. ప్రధానంగా విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు నష్టం జరిగే కార్యాచరణ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చేయలేదు, చేయడు కూడా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక ప్రైవేటు భూమికి సంబంధించి ప్రభుత్వం రోషయ్య గారి నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, అంతకుముందున్న రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ విషయాల్లో ప్రభుత్వ భూమి ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతో హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా పోరాడి ఇప్పుడు ఆ భూమిని సాధించిన తర్వాత యూనివర్సిటీకి అది ఆనుకొని ఉండడం వల్ల అది యూనివర్సిటీ భూమిగా, యూనివర్సిటీ అధికారులను కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేసింది ఆ రోజు అంటే యూనివర్సిటీ విద్యార్థులకు, యాజమాన్యానికి తెలవాల్సిన ఉద్దేశంతో ఆ రోజు అగ్రిమెంట్ టైంలో వాళ్ళని పెట్టడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిని మిస్లీడ్ చేయడానికి కొంతమంది చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ తన అనుకూలమైన మీడియా ప్రాపగండా కోసం, కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా బీజేపీ ప్రాపగండా కోసం ఉపయోగపడుతున్న తీరు సిగ్గుచేటు. సర్వే నెంబర్ 25కి సంబంధించిన అంశంలో ఈరోజు ఎస్ఎల్పి 9245కి సంబంధించిన అంశాన్ని క్లియర్గా మీరు కనుక స్టడీ చేస్తే దాని కొరకు రేవంత్ రెడ్డి గారు పోరాడిన తీరు కానీ, ఒక స్పెషల్ టీంను పెట్టి సుప్రీంకోర్టులో ఆ ఐఎంజీ సంస్థకు కాకుండా ప్రభుత్వానికి అది ఏ విధంగా హక్కు ఉందో చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత ప్రభుత్వానికి బదలాయించడం జరిగింది. దాన్ని ఈరోజు డెవలప్మెంట్ మోడల్లో ఏ విధంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. గతంలో కేసీఆర్, కేటీఆర్ ఆ భూములకు సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా మీరు చూడవచ్చు. అది ఆ భూములు తెలంగాణ పరపతికి నిదర్శనం అని చెప్పి ఆ రోజు వాటిని కూడా ఏ విధంగా వేలం వేయాలని చూస్తే కూడా ప్రైవేటు వ్యక్తులకు బదలాయించాలని చూసినా ఆ రోజు మేమే దానికి వ్యతిరేకంగా పోరాడినాం. అలాంటిది ఇప్పుడు విద్యార్థులను సెంటిమెంట్తో రెచ్చగొట్టి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఒక రకంగా బీజేపీ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం కానీ, పార్టీ కానీ ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నది. నేను ఈరోజు విద్యార్థులకు కానీ లేదంటే విద్యార్థి సంఘాలకు కానీ అప్పీల్ చేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారి టార్గెట్గా జరుగుతున్న దీన్ని మీరు